సో గైస్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే హిజ్రాజ్ గురించి. సో హిజ్రాజ్ గురించి ఎందుకు మెయిన్గా టాపిక్ తీసుకుంటానంటే ఓన్లీ ఫర్ మేల్స్. చూడండి, చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు, ఈ వీడియో మాత్రం ఖచ్చితంగా చూడండి, యూస్ఫుల్ వీడియో. సో ఇది వీడియో మీరు మిస్ చేసుకున్నారనుకో ఏ యూట్యూబర్ కూడా చెప్పలేదు ఇంతవరకు. సో నేను చెప్తున్నాను, సో డేర్ చేసి చెప్తున్నాను. మేబీ కామెంట్స్ రాంగ్ రావచ్చు, సో వైరల్ అయితే చెప్పలేను. మేబీ వాళ్ళు చూసారనుకో ఖచ్చితంగా రాంగ్ కామెంట్సే వస్తాయి. సో ఏం కాదు. సో మీకోసం నేను చేస్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. గైస్ ఈరోజు డే వచ్చేసి థర్స్డే. సో మార్నింగ్ లేచి రెడీ అయ్యి టైం వచ్చేసి 7:58 అవుతుంది. సో చిన్న వర్క్ ఉండే, ఆ వర్క్ దగ్గరికి వెళ్ళాలి. సో ఒక వీడియో చూసిన తర్వాత రియాక్ట్ అవ్వాలని అనిపించింది. సో వీడియో ఈరోజు అయితే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మెయిన్గా వచ్చేసి యూత్కి అంటే ఓన్లీ ఫర్ మెన్స్కి సంబంధించింది ఇది. సో మెన్స్ అంటే పెద్దవాళ్ళు కావచ్చు, చిన్నవాళ్ళు కావచ్చు. సో వాచ్ చేయండి. గైస్, ఇజ్రాస్నే ఎందుకు టాపిక్ తీసుకున్నానంటే నేను ఒక వీడియో చూశాను, వీడియో పెడతాను చూడండి. ఫస్ట్ వీడియో చూడండి. సో వీడియో చూసిన తర్వాత ఏంటి అంటే నైట్ టైం కొత్తగా నాగోల్ కానీ, ఎల్బీ నగర్ పోలీస్ వాళ్ళు కానీ, సిఐ గారు కానీ, ఎస్ఐ గారు కానీ పెట్రోలింగ్ చేసుకుంటూ, అంటే ఆ ఏరియాలోనే కాదు చాలా ఏరియాస్లో ఒకరిని చూసి ఒకరు మొత్తము అంటే లాఠీ పట్టుకొని ఒక పోలీస్ వాళ్ళ టీంని వేసుకొని పెట్రోలింగ్ చేసుకుంటూ ఇజ్రాస్ని ఉరికించుకుంటూ అలా చేస్తున్నారు. సో మీకు థ్యాంక్ యూ, మన పబ్లిక్ గురించి చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోలీస్ డిపార్ట్మెంట్. సో బట్ కానీ ఏంటి అంటే మెయిన్గా మీరు ఇప్పుడు వస్తారు, ఇక్కడ నిలబడ్డారు అనుకోండి, మీరు మీ సైరన్ విని మిమ్మల్ని చూసి వారు పరిగెత్తారు. ఉరికిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మీరు ఒక 5 to 10 minutes, కుదిరితే ఒక 20 minutes తర్వాత వాళ్ళు భయపడి ఉరికిపోతారు. తర్వాత మళ్ళీ యథావిధి పొజిషన్కి వచ్చేస్తారు, యథావిధి పనులు చేస్తూనే ఉంటారు. సో దానివల్ల యూజ్ లేదు కదా. అసలు మీరు పర్మనెంట్ సొల్యూషన్ చేసేలాగా ఉంటే మీరు అలా ఉరికించినా ఏం చేసినా కానీ నలుగురికి యూస్ఫుల్ ఉంటుంది. సో మీరు ఓన్లీ వీడియోస్ గురించే మీరు అలా ఉరికించి చేశారనుకోండి, యూజ్ ఉండదు సార్, నిజంగా చెప్తున్నాను. ఎందుకనంటే అది చాలా అంటే ఇప్పుడు హిజ్రాజ్కి సంబంధించిన వీడియో ఎందుకు మెయిన్గా తీశానంటే దానివల్ల చాలామంది న్యూసెన్స్గా ఫీల్ అవుతున్నారు, ప్లస్ చాలామంది డబ్బులు పోగొట్టుకున్నారు, చాలామంది దెబ్బలు తిన్నారు. బాయ్స్ అయితే చాలామంది ఎక్కడ చెప్పుకోవాలో తెలియదు, కంప్లైంట్ ఇవ్వాలో తెలియదు, ఎక్కడ ఇవ్వాలో తెలియదు, ఎవరిని చెప్పుకుంటే ఇజ్జత్ పోతుందో తెలియదు. ఇప్పుడు ఒక ఇజ్రాజ్ దగ్గరికి వెళ్ళాంరా బాబు అని చెప్పి చెప్పుకున్నాం అనుకో, ఎలా ఉంటుంది? అలా ఫ్రెండ్ కూడా చెప్పుకోలేడు ఎవ్వరు. సో అట్లాంటి పరిస్థితిలో వాళ్ళు రోడ్డు మీద అవుట్స్కట్స్లో మన చాలా ఏరియాస్లో, ఉప్పల్లో కానీ, ఎల్బీనగర్లో కానీ, హైత్ నగర్లో కానీ, ఆటోనగర్లో కానీ, ఇక్కడ పోతే మాదాపూర్, కృష్ణానగర్, యూసుఫ్గూడ, కూకట్పల్లి ప్లస్ మొత్తం అవుట్స్కట్స్ మొత్తం స్ప్రెడ్ అయిపోయింది మొత్తం. అక్కడ పోతే అల్వాల్, ఈసీఎల్, బాల్నగర్, మొత్తం A to Z, సికింద్రాబాద్, మొత్తం హైదరాబాదు అవుట్స్కట్స్, బిఎన్ రెడ్డి, మొత్తం స్ప్రెడ్ అయిపోయింది అనమాట. సో వీటిని అరికట్టే ప్రయత్నం చాలా చేశారు పోలీస్ వాళ్ళు, కానీ వాళ్ళ వల్ల అవ్వట్లేదు. వాళ్ళు ఏంది ఇప్పుడు వచ్చేస్తారు, వాళ్ళని తీసుకొని పోతారు, మళ్ళీ మార్నింగ్ రాగానే వాళ్ళు వస్తారు, తీసుకొని వెళ్ళిపోతారు. అది రొటీన్ అయిపోయింది. సో దీనికి ఏంటంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇంకొకసారి రావాలి అని అంటే భయభ్రాంతులకు గురి అవ్వాలి. ఎందుకు చెప్తున్నానంటే మెయిన్ టాపిక్, వాళ్ళ దగ్గరికి వెళ్తే సరే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం వాళ్ళు వెళ్తుండొచ్చు, వీళ్ళ డబ్బుల గురించి వీళ్ళ స్వార్థం గురించి వీళ్ళు ఉంటుండొచ్చు, వాళ్ళ స్వార్థం గురించి వాళ్ళు వస్తుండొచ్చు. బట్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఎవరికి చెప్పుకోలేని పెయిన్, ఎవరికి చెప్పుకోలేనిది ఏమైనా అయింది అనుకో, ఎవరికి చెప్పుకోలేరు కదా. అక్కడ చాలామంది ఇజ్రాస్ కొట్టి డబ్బులు గుంజుకొని ఎంతో హరాస్మెంట్ చేశారు. అది అందరిని ఉద్దేశించి చెప్పట్లేను, నేను కొంతమందిని మాత్రమే. వాళ్ళు ఫేక్. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఒక 1 year బ్యాక్ ఒక వీడియో చూశాను. సర్వేలో
ఒక 5,000 to 6,000 7,000 చేంజ్ ఒరిజినల్ హిజ్రాస్ ఉంటే 15,000 to 20,000 30,000 పీపుల్ వచ్చేసి ఫేక్ హిజ్రాస్ ఉన్నారంట. సో వీళ్ళని పాపం ఏం చేయగలుగుతారు చెప్పండి? ఒరిజినల్ వాళ్ళు ఏం చేయగలుగుతారు చెప్పండి? అదొక్కటి ఏంటంటే పోలీస్ వాళ్ళు ఖచ్చితంగా దీనికి రియాక్ట్ అవ్వండి. రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది తెలియజేయండి. ఎందుకంటే వాళ్ళ వల్ల చాలా అంటే చాలా పబ్లిక్కి న్యూసెన్స్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకొకటి ఏంటంటే యూత్ తొందరగా అట్రాక్ట్ అయిపోతారు. రోడ్ మీద మేకప్ వేసుకొని ఉండే లోపల నైట్ టైం చీకట్లో అరే రా అని చెప్పి పిలిచే లోపల యూత్ ఇప్పుడు ఇంటర్ పోరాలు, బీటెక్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు, వీళ్ళంతా ఎట్లుంటారు? ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు అట్రాక్ట్ చేసుకుంటారు. ఆల్కహాల్ అయినా సరే, డ్రగ్స్ అయినా సరే, అమ్మాయి అయినా సరే, ఎవరైనా సరే, హిజ్రాస్ అయినా సరే, ఎవరైనా సరే దోసాన్లు ఉంటే ఎట్లా అనిపిస్తుంది? అరే ఇదిరా 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 అని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినాం కాబట్టి నేను ఇంత పర్టికులర్గా చెప్తున్నాను. సో అందు గురించే మీరు కఠిన చర్యలు తీసుకోండి. వాళ్ళకి ఏదన్నా ఉపాధి కలిగించండి. ఆల్మోస్ట్ ఇప్పుడు మొన్న రీసెంట్గా నేను ఇక్కడ బాపుఘట్లో, లంగరోజ్ బాపుఘట్లో చూశాను. ఒక 3-4 months బ్యాక్ హిజ్రాస్ ట్రాఫిక్ కానిస్టేబుల్స్ అయ్యారు. సో థ్యాంక్ యూ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ కాంగ్రెస్ గవర్నమెంట్. సో ఎస్పెషల్లీ థ్యాంక్ యూ ఫర్ రేవంత్ రెడ్డి గారు. సో మీరు ఇలానే ముందుకు వెళ్ళిరు అనుకోండి, సో మీరు నెక్స్ట్ కూడా సీఎం అవుతారు ఖచ్చితంగా. సో నేను ఈ వీడియో వైరల్ అవుతుందో లేదో నాకైతే తెలియదు. వైరల్ అయ్యిందనుకో ఖచ్చితంగా వాళ్ళు ఒకవేళ హిజ్రాస్ ఒక్కరు చూసినా కానీ ఈ వీడియో అనేది స్ప్రెడ్ అయిపోయి బ్యాడ్ కామెంట్స్ వేసుకుంటారు. మాకేంద్ర ఇది అని చెప్పి చాలా బ్యాడ్ కామెంట్స్ వేసుకుంటారు. కానీ నేను మీ గురించి డేర్ చేసి ఈ వీడియో తీస్తున్నాను. ఎందుకంటే ఎవ్వరు ఇలా తీయలేదు గైస్. ఏంది అంటే ఒకరు చెడు ఎప్పుడు కోరుకోవద్దు. అందరూ మంచిగా ఉండాలి, వాళ్ళు మనుషులే మనలాగే. బట్ వాళ్ళు అంటే కొంతమంది వల్ల వీళ్ళు కూడా బ్యాడ్ అయిపోతున్నారు. సో అందుగురించే నేను ఈ వీడియో చేయాలనుకుంటున్నాను. యూత్ మీరు తెలుసుకోండి. వాళ్ళ దగ్గరికి, హిజ్రాస్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి ఫిజికల్గా, సో లేనిపోని రోగాలు వచ్చేస్తాయి. సో మీరు అది ఎవ్వరికి చెప్పుకోలేరు. లాస్ట్కి వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్ళిరు అనుకోండి, అట్రఫ్లాప్ అయిపోయి మీ ఇంట్లోకి మీకు ముఖం లేకుండా గీసైడ్లు ఉంటాయి ముచ్చట్లు. సో ఈ వీడియో ఓన్లీ మేల్స్ అంటే మగవారి గురించి. మగవాళ్ళు ఇప్పుడు అది వాళ్ళు పెద్దోళ్ళు కావచ్చు, చిన్నోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే సో ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోండి, మైండ్ని. అందుగురించి నేను చెప్తాను సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి అని ఎందుకు చెప్తానంటే నేను హెల్తీ మీన్స్ వర్కౌట్ చేస్తే మీకు మైండ్ అనేది కొంచెం డైవర్ట్ అవుతుంది. సో అందుగురించి నేను మీకు ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి వీడియోలో చెప్తుంటాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. ఒకవేళ మీకు ఖచ్చితంగా బ్రో మీకు అరే హిజ్రాస్ ఎక్కడెక్కడ ఉంటున్నారో చూపించండి అని చెప్పి మీరు పర్టికులర్గా అన్నారనుకోండి, ఖచ్చితంగా నేను చూపించే ప్రయత్నం చేస్తాను. బట్ మీరు ఆ కమెంట్ మాత్రం చేయకండి. ఎందుకంటే అది మనం వాళ్ళని కూడా పాయింట్అవుట్ చేయాల్సిన అవసరం దేనికనంటే, పాయింట్అవుట్ చేస్తేనే వాళ్ళకనేది దృష్టిలోకి వెళ్ళిపోతుంది. ఎంతోమంది యూట్యూబర్స్ వీడియో చేశారు వాళ్ళ పైన. బట్ అరే ఇక్కడ ఉంటున్నారు ఇగో వినాయక్ వియా ఛానల్లో కానీ వీళ్ళని కొంత అవగాహన కోసం చూపించారు. కానీ ఎవరు కూడా డిగ్రేడ్గా మాట్లాడిన వాళ్ళు ఇంతవరకు చూశాను. కానీ గొడవలు అవుతున్నాయి, వాళ్ళు న్యూసెన్స్ చేస్తున్నారు అని చెప్పారు. కానీ నేను చేసే విధంగా అయితే నేనైతే మేబీ వీడియోస్ అయితే చూడలేదు మన తెలుగు దాంట్లో. సో అందుగురించే హైదరాబాద్ వాళ్ళు మెయిన్గా అలర్ట్గా ఉండండి. చాలామంది హిజ్రాస్ వచ్చేసారు. వాళ్ళ వల్ల గృహప్రవేశం జరుపుకున్నా కానీ, కొత్త ఇల్లు తీసుకున్నా కానీ మనశ్శాంతి ఉండదు. ఇంట్లో దావత్ చేసుకున్నా మనశ్శాంతి ఉండదు, పెళ్లి చేసుకున్నా మనశ్శాంతి ఉండదు, వాళ్ళకి ఒక షాప్ ఓపెనింగ్ చేసినా మనశ్శాంతి ఉండదు. సో నిజంగా చెప్తున్నా కదా, వాళ్ళు చాలా డిమాండ్ చేసి హరాస్మెంట్ చేస్తారు. సో అది పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ ఇద్దామన్నా కానీ మనకే దరిద్రం, మనకే మంచి జరగదు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తారు. కాబట్టి మనం కూడా ఎంతో అంత సహకరించి మనం ఇది కాదమ్మా ఇది అని చెప్పి ఒక గంట సేపు రిక్వెస్ట్ చేసుకొని, హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్ చేసుకొని అది వెళ్ళిపోతుంది. బట్ అది కరెక్ట్ కాదని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకు కరెక్ట్ అనిపిస్తుందో రాంగ్ అనిపిస్తుందో మీరు కామెంట్లో తెలియజేయండి. సో ఎందుకనంటే మనం రోడ్ మీద ఇప్పుడు నేను ట్రాఫిక్కి వెళ్ళేటప్పుడు ఎంతోమంది చిన్న పిల్లలు వచ్చి అడుక్కుంటున్నారు, వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకు ఎక్కడ లేదు, వాళ్ళ తల్లిదండ్రులు లేకుంటే ఇంకొక ముఠాను
వాళ్ళకి ఏది ఆధారం లేదు కాబట్టి వాళ్ళకి ఎక్కడ కష్టం చేయలేరు కాబట్టి వాళ్ళకి ఇస్తే ఒకటి. వీళ్ళు అంతగానం ఉండి వాళ్ళకు పబ్లిక్కి ఏదో ఒకటి చేసుకోక, ఇప్పుడు అప్పటిలాగా లేదు కదా, నువ్వు ఇజ్రానా నన్ను ఇంట్లో పెట్టుకొని ఐటీ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, పోలీసు డిపార్ట్మెంట్లో ఉన్నారు, లాయర్స్ అయ్యారు, చాలా వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేషన్లో మంచి స్థాయిలో వాళ్ళు కూడా ఉన్నారు. సో అలానే ముందుకెళ్ళండి హిజ్రాస్, మీకు కూడా నేను చెప్తున్నాను, మీకు కూడా సజెస్ట్ ఇస్తున్నాను. సో అందుగురించే మీరు కూడా కొంచెం ఆలోచించండి, మీ కమ్యూనిటీ గైడ్లైన్స్కి ఎప్పుడు కూడా అది చేయకండి. సో మీ కమ్యూనిటీకి ప్రతి ఒక్కరు పెద్ద వాళ్ళు మంచిగా ఇజ్జత్ ఇస్తారు. సో ఆ ఇజ్జత్ అనేది కొంతమంది తీసేస్తున్నారు. సో మీరే అలర్ట్గా ఉండి మీది అనేది చూసుకోండి. ఓకేనా గైస్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ఏజే క్యాలిన్ పప్పీ వ్లాగ్స్. సేఫ్గా ఉండండి, హెల్తీగా ఉండండి. ఓకేనా.